హాయ్ అండి, వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ తోట వచ్చేసరికి మొత్తం 7 ఎకరాలండి. ఇది మొత్తం కంప్లీట్గా 7 ఎకరాలు కూడాను పామాయిల్ తోట అనమాట. 4 పలకలు సమానంగా ఉంటుందండి. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ అండి, ఖమ్మం డిస్టిక్, నియర్ సత్తుపల్లి అండి. బిట్టు ఎటు చూసుకున్నా కూడాను 4 పలకలు సమానంగా ఉంటుందండి. వీళ్ళు మొక్కలు వేయటం కూడాను లైన్ ప్రకారం వేసారండి. దానివల్ల మనం ట్రాక్టర్ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. డైమండ్ షేప్లో మొక్కలు వేస్తే ఏంటంటే ట్రాక్టర్ తిరగడానికి కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి కోసేటోళ్ళు. ఇది కరెక్ట్ లైన్ కాబట్టి కోసేటప్పుడు స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తారు. కోసిన మట్లని ఒకవైపు పడేస్తే ట్రాక్టర్ మరోవైపు నుంచి వెళ్ళిపోతుంటుందండి. దానివల్ల స్ట్రైట్ లైన్ వేయటం అనేది మంచి విషయం అండి పామాయిల్లో. ఆ విధంగా బిట్ అయితే వేసారనమాట. దీనికి చుట్టూ కూడాను 4 నుంచి 5 వరుసలు ఫెన్సింగ్ అయితే వేసారండి. వైరు చుట్టూ కూడా 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఈ బిట్టు ఊరికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. పెద్ద రోడ్డు విసనపేట నుంచి సత్తుపల్లి వెళ్ళే పెద్ద రోడ్డుకి జస్ట్ 100 మీటర్స్ లోపు ఉంటుందన్నమాట. పెద్ద రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా ఇప్పుడే గిరలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పామాయిల్ అండి. మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు కాబట్టి మొక్కలకి కాపు అయితే తొందరగా స్టార్ట్ అయిందనమాట. బిట్ అయితే చూడటానికి చాలా బాగుందండి. దీంట్లో చిన్న ఫామ్ హౌస్ ఒకటి వేశారు, 2 బోర్లు అయితే ఉన్నాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇది 2 అంగుళాల బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. ఇది కాకుండా మరొక బోర్ అయితే ఉంది, అది కూడా 2 అంగుళాల బోర్ అనమాట. 2 బోర్లు 2 సర్వీసులు అండి. 4 అంగుళాల వాటర్ అయితే ఉన్నాయి. ఇది టోటల్గా 7 ఎకరాలు బిట్ అనమాట. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రతి మొక్కకి డ్రిప్ ద్వారాగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. సెంటర్ నుంచి పైప్ లైన్ వేసారండి, దాని నుంచి డ్రిప్ అయితే ప్రతి మొక్కకి పరచడం జరిగిందనమాట. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే సత్తుపల్లి నుంచి ఎనీ టైం అండి మీరు ఏ విధంగా వచ్చినా కూడా మొత్తం డబుల్ రోడ్ పాయింట్ అనమాట. జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సత్తుపల్లి నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు విసనపేట నుంచి సుమారుగా ఒక 10-15 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇటు నూజివీడు నుంచి రావాలనుకున్నా మనకు ఇదొక 15, అదొక 20-35 కిలోమీటర్లు నూజివీడు నుంచి వస్తామండి. విజయవాడ నుంచి రావాలనుకుంటే అదొక 70, ఇదొక 15-85 కిలోమీటర్స్ విజయవాడ నుంచి ఉంటుందండి. ఇటు ఖమ్మం డిస్టిక్ వాళ్ళు కూడా రావచ్చు. ఖమ్మం డిస్టిక్ నుంచి సుమారుగా రావాలంటే ఒక 70 కిలోమీటర్ వరకు ఉండవచ్చు అండి ఖమ్మం నుంచి. కాబట్టి ఎటు చూసుకున్నా మనకు రోడ్ కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుందండి. మొత్తం డబుల్ రోడ్, ఎక్కడ కూడా ఒక సింగిల్ రోడ్ అనేది తగలదండి మీకు బిట్ వరకు కూడాను. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. ఆ లారీ వెళ్తున్నటువంటిదే మెయిన్ రోడ్ అనమాట. అక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే మనం లోపలికి అయితే వస్తామండి. అది కూడా సొంత రోడ్ అనమాట. ఇది పామాయిల్ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఈలింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇది మరొక బోర్ అండి. ఇది కూడా 2 అంగుళాల వాటర్ వస్తాయండి. కాబట్టి మనకు వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. 4 అంగుళాల వాటర్ అయితే ఈ చేలో ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు షెడ్ అయితే కట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి షెడ్ అండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు కాసేపు ఉండడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి షెడ్ అయితే ఇక్కడ వేయడం జరిగిందనమాట. మంచి బిట్ అండి. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.